అని కాదు, అందరు కళాకారులే ఉండరుగా, మనం అందరం కొట్టించుకుంటోళ్ళం కదా, కొడుతోళ్ళం కాదు కదా, అందుకే కొడతలేరు. మెజారిటీ ఉన్నది కళాకారులే. అవునా అన్న? మాట్లాడుతోళ్ళు ఉన్నారు, పాటలు పాడుతోళ్ళం ఉన్నాం. మనం ఎప్పుడు కొట్టించుకుంటూ తప్ప ఎవరు కొట్టాం కదా. అవునా? జోహార్ గద్దరన్నకు. కనీసం దీనికన్నా చేతులు ఎత్తురి. ఇంకా కొద్దిసేపు పాట పాడేటోడే. మీరు నవ్వుతుర్రో ఏడుస్తుర్రో అని ఆయనకు ఒక భయం, అందుకే ఏమంటలేరని. ఒక్కసారి చేతులెత్తి పాటని ప్రపంచానికి చూపించి అమరుల అమరత్వాన్ని, ప్రభుత్వాలు చేస్తున్న రాజ్యహింసని ప్రపంచానికే చూపించిన ఒక యుద్ధ నౌక గద్దరన్న ఈరోజు లేకపోవచ్చు భౌతికంగా, కానీ కొట్టే డప్పులో, పాడే పాటలో, భుజాన వేసుకున్న గొంగడిలో, ఈ ఎర్రకండువాలో ప్రజల కోసం బతికి ప్రజల కోసం జీవించిన కళాకారుడు ఎప్పుడు బతికే ఉంటాడు. అందుకే జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చిన్నబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా? సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు తినబోయి కూర్చున్నావెందుకమ్మా ఎందుకమ్మా? సిరిమల్లె ఓహో సిరిమల్లె, ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చిన్నబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా? సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు తినబోయి కూర్చున్నావెందుకమ్మా ఎందుకమ్మా? రైకంతో దిగింది భుజమంతా తగిలిగింది మోకళ్ళ మట్టుకు బురదలో దిగబాడి, మోకాల మోతుకు ముయవల్లో దిగబాడి, పాడిగిస్తూ అయ్యా నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మ లచ్చువమ్మ, నీ నడుములే విరిగిన లచ్చువమ్మ లచ్చువమ్మ, నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే విరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నాటేసి నాటేసి లచ్చువమ్మ లచ్చువమ్మ, నీ నడుములే విరిగిన లచ్చువమ్మ లచ్చువమ్మ. కాళ్ళు గడపక ముట్టి గొడగాడి దొరకాకి, కాళ్ళు గడపక ముట్టి దొరగాడి గొయ్యకు, వరిమోపు నెత్తుకొని బిరబిరా నడిస్తే, ఒరిమోపులెత్తుకుని బిరబిర నడుచుతూ కాల్జారి పట్టవ లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ కాల్జేయ విరిగింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, కాల్జారి పడ్డవ లచ్చువమ్మ లచ్చువమ్మ, నీ కాల్జేయి విరిగిన లచ్చువమ్మ లచ్చువమ్మ. కాల్జారి పట్టవ లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ కాల్జేయ విరిగింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, కాల్జారి పడ్డవ లచ్చువమ్మ లచ్చువమ్మ, నీ కాల్జేయి విరిగిన లచ్చువమ్మ లచ్చువమ్మ. నెత్తంత మాసింది రైకంత జినిగింది, నెత్తంత మాసింది రైకంత తిరిగింది, ముత్తాది గొనని పైసలు లేవాయే, పైసలు లేవాయే. మంచి పిలకల గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు పూజయ్యవైనవా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, లచ్చువమ్మ లచ్చువమ్మ, నువ్వు కూలిపోయినవ లచ్చువమ్మ లచ్చువమ్మ. ఇంటి పిలకల గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలికి పోయినవా లచ్చుమమ్మో లచ్చుమమ్మ, లచ్చువమ్మ లచ్చువమ్మ, నువ్వు కూలిపోయినవ లచ్చువమ్మ లచ్చువమ్మ. ఈ పాట విన్నప్పుడల్లా మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ బాధ సాయంత్రం వచ్చి మన అమ్మలు మన అవ్వలు చెప్తుంటే అదే గుర్తుకొస్తుండే. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. కళాకారులు గజ్జలు కట్టుకుంటే గోసేసుకుంటే, గద్దరన్న రకరకాల యూనిఫామ్ వేసుకుంటూ, ఒకసారి బెల్ట్ పెట్టుకుంటూ, ఒకసారి గోషి పెట్టుకుంటూ, ఒకసారి గొంగడు లేకుండా ఉన్నాడు, చివరి దశల కండువతోని కర్రతోనున్నాడు. మేం కళాకారులం, మనం కళాకారులం, డప్పు పట్టుకుంటే ఎన్ని రోజులు వాడతావు నువ్వు? వీరేశం పిల్లానిగా పాటెందుకు వాడతావు? ఎమ్మెల్యే భార్యగా పాటెందుకు వాడతావు? ప్రజల పైన దోపిడి ఉన్నంత కాలం, ప్రజల కష్టాలున్నంత కాలం నిజమైన కళాకారుడు ప్రజల పక్షాన్నే ఉంటాడు, వాడు ప్రజల కోసమే పాట పాడతాడు. అవునా? గద్దరన్న
చివరి దశ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఒక లాఠీ దెబ్బగా పడంగానే ఇంటికి పోయి వద్దు కొడక సత్తవురా వద్దురా అని అన్నాడు. బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, ఒక్కసారి వచ్చిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా. ఇల్లిడిసి పైల సంధి ఇల్లు వాకిలైనాది, ఇల్లు వాకిలైనాము, ఇల్లు వాకిలైనాది. కొనిసానికి పట్టేలోనికి పట్టా పగలు లేకపాయే, పట్ట పగలు లేకపాయే, పట్ట పగలు లేకపాయే. బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, బావయ్య నీ తోడుగుంట తోల్కపోవా. బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా. ఏయ్! ఈ పాట ఏ నుంచి వచ్చింది? భర్త ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి అడవికి పోతే ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు భార్యని హింస పెడుతుంటే నా మొగడుండో చెప్తా అయ్యా ప్రెస్ మీట్ పెడతా అని చెప్పలే. బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా. చివరికి పాటలు అంటది రాకుంటే పోయే గాని ఎక్కడున్నా సుఖంగా ఉండమని. అవునా? భారతదేశ చరిత్రని స్థితిగతుల్ని ప్రపంచాన్ని చూపించింది ఒక గద్దరన్న మాత్రమే. భారతదేశం భాగ్యసీమల సకల సంపదల పగవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదురా, సాగులేని జీవనదురా, సాగులేని జీవనదురా. ఏయ్! అంగట్లో నా అన్ని ఉన్నాయి, ఇల్లును నోట్లో చని ఉన్నట్టు, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, అల్లుని నోట్లో చని ఉన్నట్లు. సకల సంపదల వల్ల దేశం చరిత్రమెట్టుందో నాయనా, చరిత్రమెట్టుందో నాయనా, చరిత్రమెట్టుందో నాయనా. సకల సంపదల వల్ల దేశం చరిత్రమెట్టుందో నాయనా, చరిత్రమెట్టుందో నాయనా, చరిత్రమెట్టుందో నాయనా. అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, అల్లుని నోట్లో చని ఉన్నట్లు. ఆ నీతి గల్ల మన దేశములో నా అవినీతెందుకు పెరిగిపోయరా, నిరుద్యోగము నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రో, ఉరితాడెందుకు బిగించుకుండ్రు, ఉరితాడెందుకు బిగించుకుండ్రు. అల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు, మానాలెందుకు అమ్ముకున్నారు, మానాలెందుకు అమ్ముకున్నారు. ఈ అవినీతికి మూలమేమిటో వివరించారండో నాయనా, వివరించారండో నాయనా, వివరించారండో నాయనా. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలు పల్లలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులురా. సాగులేవనే జీవనదులురా, సాగులేవనే జీవనదులురా. రాజహింస పెరుగుతున్నదో, తెలంగాణ జిల్లాల రక్త పేర్లు మారుతున్నాయో, రాజహింస పెరుగుతున్నదో, తెలంగాణ జిల్లాల రక్త పేర్లు మారుతున్నదో. ఆయన పాడని పాట లేదు. పాట పాడితే బాత్రూములు ఉన్న ఎమ్మెల్యేలు ఎగిరిండ్రు, ముఖ్యమంత్రులు ఎగిరిండ్రు బయటకు వచ్చి ఎగరలేక. ఆయన పాటకు ఆయన గొంగడికి ఆడ ఘోషికి అంత ప్రాణం ఉన్నది. అవునా? అందుకే జోహాలు ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు, జోహార్ జోహార్. జోహాలు ప్రజా